రాష్ట్రానికి మరోసారి రెడ్ అలర్ట్ని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట్రంతో పాటు హైదరాబాద్ని కూడా వర్షాలు అల్పపీడన కారణంగా తడిసి ముద్ద చేశాయి. కొన్ని దగ్గరనైతే వాగులు వంకలు పొంగి పొరలడమే కాదు, ప్రాజెక్టులోకి కూడా వరద నీరు ఉధృతి మరింత పెరిగింది. నిండుకుండల ప్రాజెక్టులు మారడమే కాదు, చాలా చోట్ల వాగులు వంకలు తెగిపడి అక్కడి నుంచి రాకపోకలకు కూడా అంతరాయం కలిగించినటువంటి సిచ్యువేషన్స్ని మనము ఈ గత వారం రోజుల సంది చూసాము. కాస్త నిన్న మార్నింగ్ అవర్స్లో కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా నిన్న సాయంత్రం వేళల్లో అందుకున్నటువంటి వర్షం, అట్లాగే రాత్రి వేళల్లో పడుతున్నటువంటి వర్షాన్ని గనక బేరీజ్ వేసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇది ఇలా పక్కన పెడితే ఇక మళ్ళీ రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే ద్రోణి ప్రభావం కూడా రాష్ట్రం మీద ఉంది. దాంతోపాటు అల్పపీడన ప్రభావం కూడా చాలా స్ట్రాంగ్గా తెలంగాణ రాష్ట్రం మీద కంటిన్యూ అవడంతో మరో 2 రోజులు రెడ్ అలర్ట్, ఆ తర్వాత 3వ రోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈరోజు చాలా జిల్లాలను, అంటే నార్త్ ఈస్ట్ జిల్లాలను, ఎస్పెషల్లీ ఉత్తర అట్లాగే ఈశాన్య జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. అట్లాగే రెడ్ అలర్ట్ని ప్రకటించింది. ఒకసారి మనం మ్యాప్ ద్వారా చూద్దాం ఏ జిల్లాలు ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ, అంటే 18 సెంటీమీటర్ల పైన, 20 సెంటీమీటర్ల పైననే వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆ జిల్లాలను మనం కూడా అప్రమత్తం చేద్దాం. ఆ జిల్లా వాసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే ఈ ఐఎండీ అప్డేట్స్ని చూస్తూ ఆ ఐఎండీ అప్డేట్స్ ప్రకటనను ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మన సైడ్ నుంచి మనము ఆ జిల్లాలను అప్రమత్తం చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనకి ఆదిలాబాద్, అట్లాగే కొమరంభీం జిల్లా, అట్లాగే మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, అంటే ఉత్తర జిల్లాలను ఆనుకొని ఉన్నటువంటి ఈశాన్య జిల్లాలు, అంటే తూర్పు జిల్లాలను కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. కంప్లీట్గా 1, 2, 3, 4, 5, 6, 7 జిల్లాలకు ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక మిగతా జిల్లాలు చూస్తే నిర్మల్ కావచ్చు, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ అర్బన్, రూరల్, ఖమ్మం, సూర్యాపేట, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అంటే ఆల్మోస్ట్ భారీ వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలకు సూచన ఇది. బీ ప్రిపేర్డ్ అని చెప్తారు. సో 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసేటువంటి అవకాశం, దాంతోపాటు 12 నుంచి 18 సెంటీమీటర్ల మేర కూడా, అంటే 20 సెంటీమీటర్ల వరకు కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఇప్పటివరకు చెప్పాను కదా, 7 జిల్లాలు, ఆదిలాబాద్ అంటే ఉత్తర ఈశాన్య కానుకొని ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైగానే వర్షాలు కురిసేటువంటి అవకాశాలు. ఇక మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనకి మధ్యస్థ జిల్లాలు కావచ్చు, లేదంటే పశ్చిమ జిల్లాలు కావచ్చు, దక్షిణ జిల్లాలు కావచ్చు, ఈ అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ని ప్రకటించింది వాతావరణ శాఖ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు ఉన్నాయనేసి వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రజలను. సో 7 జిల్లాలకేమో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ మిగతా 8 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలకైతే అలర్ట్ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కావచ్చు, లేదంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయన్న ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసింది. ఇక రేపటి విషయానికి వద్దాం. రేపు కూడా మనకి రెడ్ అలర్టే ఉంది రాష్ట్రానికి. రేపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య జిల్లాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. 5 జిల్లాలను అలర్ట్ చేస్తూ అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్. సో ఈరోజు కూడా వరంగల్, అట్లాగే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆల్రెడీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో వరంగల్లో కూడా చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే రేపు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ మిగతా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకా మిగతా కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు రేపటికి చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, ఈ జిల్లాలకు. అంటే ఈరోజు రేపు ఆల్మోస్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అట్లాగే అత్యంత భారీ వర్షాలకు ఈ ఉత్తర దగ్గర నుంచి ఈశాన్య జిల్లాలను, రేపు కూడా అంతే సేమ్ ఉత్తర జిల్లాలు, అట్లాగే మధ్యస్థ కొన్ని 2-3 జిల్లాలు కలుపుకొని ఈశాన్య జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే అందించింది. ఇక ఎల్లుండి విషయానికి వస్తే 18వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు ఉన్నప్పటికీ రెడ్ అలర్ట్ మాత్రం 18వ తేదీ లేదు. ఉత్తర జిల్లాల్లో చాలా వరకు వర్షాలు
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ అడపాదడప భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈశాన్య మధ్యస్థ జిల్లాలు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ మాత్రం ఎల్లుండి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే కంప్లీట్గా 3 రోజులు మళ్ళీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 2 రోజులు రెడ్ అలర్ట్ ఉన్నప్పటికీ మరో రోజు ఆరెంజ్ అలర్ట్ అయితే రాష్ట్రం మీద కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ద్రోణి ప్రభావం అట్లాగే అల్పపీడన ప్రభావం కంటిన్యూ అవ్వడం కారణంగా మరోసారి వర్షాలకు ఆస్కారం విస్తారంగా ఉన్నట్టు చెప్తుంది వాతావరణ శాఖ. ఇక మనం డిస్ట్రిక్ట్ వైజే కాదు, ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ అన్ని జోన్లను కూడా కవర్ చేస్తూ ఈరోజు వర్షాలు ఉంటాయి. చార్మినార్ జోన్ కావచ్చు, ఖైరతాబాద్ జోన్, అట్లాగే కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, ఇట్లా అన్ని జోన్లను కూడా అటాచ్ చేస్తూ కూడా వర్షాలు ఈరోజు ఉన్నాయి. జనరల్లీ కూడా క్లౌడీ స్కై ఉంటుంది. మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూసినాము, ఆల్మోస్ట్ మనకి సూర్యుడు కనిపించని వాతావరణమే హైదరాబాద్లో ఉంది. జనరల్లీ క్లౌడీ స్కై, అట్లాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాదు భారీ వర్షాలకు కూడా ఈరోజు చాలా వరకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్లో ఈరోజు హైదరాబాద్ ఉంది. అంతేకాదు ఉరుములు మెరుపులు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బీ అలర్ట్ ఫర్ హైదరాబాదీలు. ఎస్పెషల్లీ సాయంత్రం టైంలో ఆఫీస్ల నుంచి ఇళ్లకు బయలుదేరే టైంలో, రాత్రి వేళల్లో అయితే హైదరాబాద్లో చాలా హెవీగా అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో చాలా జోన్స్లను, అన్ని జోన్లను కలుపుకొని కూడా వర్షాలు బీభత్సంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో మనం అలర్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇప్పటికే హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దయిందని చెప్పాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లలో కంకర తేలి, నాణ్యమైన రోడ్లు వేయకపోవడంతో కంకర తేలి ప్రయాణికులకు నరక యాతన పడుతున్నారు. ప్రయాణం చేసేయాలంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గుంతలమయంగా మారినటువంటి రోడ్లే హైదరాబాద్లో మనకు చాలా ప్లేస్లలో కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ మనకి ట్యాంక్ బండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంది కాబట్టి తూములు కొద్దిగా పైకెత్తి నీళ్లు కిందికి వదలడంతో, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో కిందికి వదులుతుండడంతో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ అంటే చాలా వరకు హైదరాబాద్లో 2 సెంటీమీటర్ల వర్షాన్ని ఇక్కడ ఉన్నటువంటి నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి నాలాలు, డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ తట్టుకునేటువంటి క్యాపబిలిటీ ఉండదు. సో అందుకనే హైదరాబాద్ వాసులు 2 సెంటీమీటర్ల పైన వర్షం పడ్డప్పుడల్లా నిజంగా బిక్కుమిక్కుమంటూ నాలాలను అంటే చిన్నపాటి నదులను తలపించేటువంటి రోడ్లను మనం రాజ్భవన్ రోడ్లో కావచ్చు, చాలా సిటీలో చాలా ప్రాంతాల్లో నీట మునిగినటువంటి సిచ్యువేషన్ చాలా ఏరియాల్లో మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. దిల్షనార్లో కావచ్చు, కుకట్పల్లిలో కావచ్చు, రాజ్భవన్ రూట్లో కావచ్చు, చాలా ఎల్బీ నగర్లో అట్లాగే నాగోల్ ఏరియాల్లో కూడా చాలా ఇళ్ళు నీట మునుగుతూ ఉంటాయి వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ గత వారం రోజులు అట్లాగే 4 రోజుల సంది మనం చూస్తున్నాము. ఇదే అల్పపీడన కారణంగా మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించడంతో నిజంగా హైదరాబాద్ వాసులు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు, అట్లాగే మూసి పరివాహిక ప్రాంతాల్లో నివసించే వాళ్ళు మాత్రం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందనేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండడంతో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. హోర్డింగ్స్ పడిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగేటువంటి అవకాశాలు, ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ట్రాఫిక్ రద్దీ అంటే కాస్త ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ ఉంటేనే మనకి ఎక్కువగా నీళ్లు నిలిచేటువంటి అవకాశాలు హైదరాబాద్లో ఉంటాయి. సో చిన్నపాటి నదులను తలపించేటువంటి రోడ్లను మనం చూస్తుంటాము. అట్లాంటి టైంలో నిజంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. పాదాచారులు నడవడం కావచ్చు, బైక్స్ని తీసుకెళ్లడం కావచ్చు, ఇట్లాంటివి కొంత అవాయిడ్ చేయడం అయితే చాలా వరకు బెటర్ అనేసి మాత్రం అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, అట్లాగే హైడ్రా కావచ్చు, ఐఎండి కావచ్చు, వీళ్ళందరూ కూడా పోలీసు వ్యవస్థ వీళ్ళందరూ కూడా సైమల్టేనియస్లీ కలిసి వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం అవుట్ సైడ్ చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా చేతులెత్తేటువంటి సిచ్యువేషన్ ఈరోజు హైదరాబాద్లో వాతావరణ శాఖ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్
ఖచ్చితంగా 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం అన్ని జోన్లోనూ కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాదీ వాసులు నిజంగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాయంత్రం టైంలో ప్రయాణాలు కావచ్చు, రాత్రి టైంలో పడుకునే టైంలో కూడా కాస్త మూసి పరివాహిక ప్రాంతాల ప్రజలు అట్లాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మనము ఇంకోటి చూద్దాము, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మనకి వెదర్ అలర్ట్స్ చూసుకుంటే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు మనం తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలు. ఈ 8 జిల్లాలను అంటే 7 జిల్లాలను మాత్రం అలర్ట్ చేసింది. మిగతా 8 జిల్లాలను ఆరెంజ్ అలర్ట్లో ఉంచింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా యెల్లో అలర్ట్ ప్రకటించింది. కాబట్టి వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సూచనలు, హెచ్చరికల మేరకు ఈరోజు రేపు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలను ఆరెంజ్ అలర్ట్, ఇంకా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ అయితే ప్రకటించింది. రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలైతే చాలా వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఫోర్కాస్ట్ అంటే మీన్స్ ఎస్పెషల్లీ చూసుకుంటే హైదరాబాద్ ఫోర్కాస్ట్ విషయానికి వస్తే నిజంగా ఈరోజు భారీ వర్షాలు ఉండడం కారణంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. 3 చోట్ల ఇప్పటికే మేడ్చల్ కావచ్చు, అట్లాగే చాలా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో మొత్తానికి ఈరోజు, రేపు, ఎల్లుండి 18వ తేదీ వరకు అల్పపీడన ప్రభావం కావచ్చు, అట్లాగే ద్రోణి ప్రభావం రాష్ట్రం మీద చాలా స్ట్రాంగ్గా ఉండడం కారణంగా మరో 3 రోజులు కూడా రాష్ట్ర ప్రజలే కాదు హైదరాబాదీలు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ప్రయాణాలు కావచ్చు, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకపోవడం, వర్షం కురుస్తున్న టైంలో ఎస్పెషల్లీ బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అని కూడా సూచిస్తున్నారు. ఐఎండి ఇచ్చినటువంటి మ్యాప్స్ మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి జిల్లాలు చాలా మేరకు లైట్ టు మోడరేట్ రెయిన్ చాలా జిల్లాల్లో అయితే కురుస్తుంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ కొన్ని జిల్లాల్లో అంటే ఉత్తర జిల్లాలు అట్లాగే ఈశాన్య జిల్లాల్లో మాత్రం వర్షాలు ఆల్రెడీ కురుస్తున్నాయి. వాటికి అనుగుణంగా మనం వర్క్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికైతే బీ అలర్ట్ ఫర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా వరకు అలర్ట్స్ ఇస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఇప్పటివరకే కురిసిన వర్షాలతో అంటే నిన్న కూడా మనం చూసినాం చాలా జిల్లాల్లో, ములుగు జిల్లాల్లో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెంలో కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు చాలా వరకు కొన్ని 20 సెంటీమీటర్ల పైగానే కూడా వర్షాలు కురిసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఎస్పెషల్లీ నిన్న మేడ్చల్లో 16 సెంటీమీటర్లు, అట్లాగే జగిత్యాలలో 12 సెంటీమీటర్లు, ఇక ఇంకా కొన్ని జిల్లాల్లో చూసుకుంటే 11 సెంటీమీటర్ల వర్షం కూడా చాలా జిల్లాల్లో నమోదైంది. ఈ మేరకు 18వ తేదీ వరకు ఉన్నటువంటి అలర్ట్స్ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాలతో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులతో కూడా అంటే నీళ్లు నిలిచిన చోట దోమలు వ్యాపించడం కావచ్చు, దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి విష జ్వరాలు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో వాతావరణం మారుతున్న టైంలో విష జ్వరాలు కూడా ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ని కూడా చాలా నీట్గా, కొంత చల్లగా ఉండి వాతావరణం మారుతున్న టైంలో వేడి ఫుడ్ని తీసుకోవడం బెటర్ అని కూడా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా చూసుకుంటే ఐఎండి మాత్రం 3 రోజులు అలర్ట్ని ప్రకటించింది. అలర్ట్ మేరకు ఇటు రైతన్నలు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రజలు కావచ్చు వాటికి అనుగుణంగా అప్రమత్తంగా ఉంటూ రైతన్నలైతే వ్యవసాయానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, మిగతా రాష్ట్ర ప్రజలైతే ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది ఓవరాల్గా ఈ 3 రోజులకు సంబంధించిన వెదర్ రెడ్ అలర్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్.